Right. Good morning, all of you. Okay. Right. Okay. Fine. So let us start our discussion on the data interpretation questions. See, last class, so is it audible, everybody? Right. So shall I? Okay. Last class, uh, I shared the PDF, right? Group లో PDF షేర్ చేశాను. ఒకసారి నేను స్టడీ మెటీరియల్ దాంట్లో కూడా పెట్టున్నాను. సో యూ సీ దట్ టేబుల్స్ అది ఇచ్చాను కాబట్టి లాస్ట్ది ఆ క్వశ్చన్ మనం నిన్న డిస్కస్ చేసింది. హ్యావ్ యూ గాట్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్? యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ దట్? చేయగలిగారా? సో వై బికాస్ రైట్ లాస్ట్ టైం మనం అడిగిన దాంట్లో రైట్ సెండ్ చేశారా? సో ఎస్, ఇస్ ఇట్ ఓకే ఎవరీవన్? యా, ఓకే సార్. సో లెట్ us start here. సో లాస్ట్ క్లాస్ లో స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈసారి ఆ మోడల్ రాబోతుందని నాకు ఎక్స్పెక్టింగ్ దట్. ఎందుకంటే మీకు ఎవరైతే రీసెంట్ ఎగ్జామ్స్ రాసిన గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ వాళ్ళైతే ఆ 3 క్వశ్చన్స్ మీకు ఇచ్చిన 3 గ్రాఫుల్లో వెరీ బేసిక్ గా ఇచ్చారు అన్నమాట. ఒకటి కొంచెం కాన్సెప్చువల్ గా ఉంది తప్ప మిగతా 2 కూడా చాలా బేసిక్ ఇచ్చారు. అలా ఇవ్వకూడదు. అయితే ఒకటి ఇచ్చారు కాబట్టి మినిమం ఇంటర్ప్రిటేషన్ ఇస్ దేర్. దట్ ఈస్ ఒక ఇంటర్ప్రిటేషన్ కొంత ఒక క్వశ్చన్ కాబట్టి ఇట్ మేక్స్ సెన్స్. అంటే కొంచెం టైం మీకు వేస్ట్ అవుతుందన్న ఉద్దేశంతో అంతవరకు చేసే మళ్ళీ 2 క్వశ్చన్ కూడా ఇవ్వకుండా ప్రతి క్వశ్చన్ ఒక గ్రాఫ్. నేను ఆల్రెడీ మై క్లాసెస్ ఇన్ ఆర్సిరెడ్డి ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ కానీ మిగతా గ్రూప్ ఇక్కడ కోచింగ్ ఇచ్చినా కూడా అందరికీ చెప్పారు, ఒక గ్రాఫ్ కి ఒక్క క్వశ్చన్ ఇస్తే పరిస్థితి ఏంటి అని అడిగి, ఒక గ్రాఫ్ కి ఒక క్వశ్చన్ ఇచ్చి 25 మార్కులు అయితే 25 గ్రాఫ్లు ఇచ్చి అలాంటి చేసే పనులు చేశారు రీసెంట్ గా. కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పాను. సో అందుకని వాట్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ గ్రాఫ్
ఇంటర్ప్రిటేషన్ ఫాస్ట్ గా దాన్ని చూడంగానే ఎస్ ఇది సంథింగ్ పర్సంటేజెస్ డిగ్రీస్ చూసుకుంటూ డైరెక్ట్ గా క్వశ్చన్ లో దూకుండా దెన్ సాల్వ్ దట్ వన్ బై ఇంటర్ప్రిటింగ్. ఎందుకంటే ప్రతి గ్రాఫ్ ని ఏంటి అది ముందు తెలుసుకుని దాని తర్వాత మనం క్వశ్చన్స్ పెట్టగలుగుతున్నాం. బీ షూర్ అబౌట్ దట్. సో ఎస్టర్డే ఎనబడి గోట్ ఆల్ ద ఆన్సర్స్ ఫర్ దట్ ఈస్ ఫైన్. ఒకసారి మీకు ఐ థింక్ ఐ గివ్ ద కీ ఆల్సో. I think I gave the key also. Right? Also choose one as a key. Is it everyone got that one or should I have to discuss that? Neno yes. I have to discuss one thing. You have homework kitchen. What I gave the homework is just see. It is the question. ఒకసారి be cautious about it. Nobody dares to discuss ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందుకు అనుకుంటారు కానీ బట్ నో డౌట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్. ఒక్క క్వశ్చన్ వచ్చినా ఎస్ yes, yes, I accept. Yeah. Yeah. Is it okay now? Right? Well, see, అసలు ఒకసారి క్వశ్చన్ చూస్తే ఇది హోంవర్క్ కింద చెప్పండి నిన్న, రైట్? జస్ట్ ద క్వశ్చన్. Following table shows the percentage of passed students of 6 different classes in an annual exam and proportion of appeared boys and girls in each of these classes. That's an excellent data given by the right. So వార్షిక పరీక్షలో 6 వేర్వేరు తరగతులకు ఉత్తీర్ణులైన విద్యార్థుల శాతం ఉత్తీర్ణులైన రైట్ ఇచ్చేసారు. అండ్ సేయింగ్ ఈ క్లాస్ లో ప్రతి దానిలో హాజరైన బాలురు మరియు బాలికల నిష్పత్తిని దిగువ పట్టిక చూపుతుంది. ఓకే, అపియర్డ్
ఇక్కడ one thing is that yeah, here one thing is that proportion of అక్కడ ఒకసారి is there any problem with that tone of the sentence కొంచెం చూడండి ఒకసారి అక్కడ proportion of appeared candidates అనే అనడము కాదు ఒకసారి దాన్ని మీరు హాజరైన అనేది కొంచెం చిన్న పొరపాటు జరిగింది అక్కడ ఇప్పుడు అక్కడ చూసుకోండి అపీర్డ్ కాదు అది అండ్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ పాస్ స్టూడెంట్స్ ఇచ్చేసారు నెక్స్ట్ ప్రపోర్షన్ ఏంటి ఆ రేషియోస్ చెప్పండి ఏంటి ఆ రేషియోస్ పాస్డ్ అండ్ ఫెయిల్డ్ రైట్ ప్రపోర్షన్ ఆఫ్ అక్కడ అపియర్ తీసేసి హాజరైన అని ప్రతి దానిలో హాజరైన అని తీసేసి మీరు అక్కడ ఏం పెట్టుకుంటారంటే రైట్ ప్రతి దానిలో పాస్ అయినా మరియు ఫెయిల్ అయినా పాస్ అయినా మరియు ఫెయిల్ అయినా బాలురు మరియు బాలికల నిష్పత్తిని దిగువ ఒకటిగా చూపుతుందన్నారు రైట్ ఇంగ్లీష్ లో ప్రపోర్షన్ ఆఫ్ పాస్డ్ అండ్ ఫెయిల్డ్ ప్రపోర్షన్ ఆఫ్ పాస్డ్ అండ్ failed ratios of boys and girls అన్నాయి ప్రపోర్షన్ అన్నాము అయినా కానీ మన రేషియో అనండి తప్పేం లేదు రైట్ కొంచెం టాపిక్ పైన మనం సరిగా చదవలేదు కానీ బట్ ఎస్టర్డే వీ హ్యావ్ డన్ ఎ గుడ్ థింగ్ రైట్ ఒక్కసారి now I am clear about this one. So now come to that question. Sorry, let us do that question. First question మనం చేసినట్టుగా అనిపించింది but no, right? Even then I am giving it a try. Proportion of boys and girls. Proportion of boys and girls. బాలురు బాలికల నిష్పత్తి అది కావాలి. Now ఆల్రెడీ వీ హ్యావ్ డన్ ఫర్ 10th క్లాస్ మనం ఏదో చేసాం నిన్న నోట్స్ లో ఉంది అది ఇప్పుడు నౌ విల్ గో విత్ ద క్వశ్చన్ దెన్ వి డు రైట్ ఐ థింక్ మై ఫస్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం if the total number of students in standard 10th is 150 then what is the ratio of passed girls to failed girls in that class ఇది 10th క్లాస్ సంబంధించి మనం ఆల్రెడీ నిన్న చేసాము passed girls and failed passed girls ratio of passed girls and failed girls passed girls ఎంతమంది అనేది failed girls ఎంతమంది అనేది వెరీ ఇంపార్టెంట్ మనం నేను చేసాం did anybody has done that one got the answers Jabal and everyone right passed girls and failed girls 150 students, number of students strength is 150. So then, so first point, ఎంత నెంబర్ ఉన్నారు ఎంత ఉన్నారనే అనవసరము whenever the question comes ratio అనేది ఇంకా మనకు భయం లేదు డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు without finding if you are clear about your basics now let us take the question that is yeah 11 and 24 complete కదా ఓకే ఓకే ఒకసారి చూద్దాం నో ప్రాబ్లం రైట్ ఇవన్నీ మీరు 6:1 వచ్చిందా ఓకే 10th క్లాస్ దాంట్లో పాస్డ్ 10th క్లాస్ దాంట్లో పాస్డ్ ఇస్ వాట్
పాస్డ్ గర్ల్స్ అంటే ఇక్కడ పాస్డ్ గర్ల్స్ ఈ పార్ట్ పట్టుకోవాలి, ఫెయిల్డ్ గర్ల్స్ అంటే ఈ పార్ట్ పట్టుకోవాలి. కానీ ప్రపోర్షన్స్ లో ఉన్నాయి కాబట్టి హౌ టు డూ దిస్ వన్, దిస్ ఈస్ నథింగ్ బట్ 3/5 ఇంటూ ఇది ఇది పాస్డ్ కాబట్టి 80% తీసుకోవాలి. 80 ఈజ్ టు ఇది 2 ఫెయిల్ కాబట్టి 2 out of 5 ఇంటూ 80 తీసుకోకూడదు. ఎంత తీసుకోవాలి? 20 తీసుకోవాలి. దట్స్ ఆల్. Your answer is 5 can be cancelled. 21s, 24s, 2 1s, 2 2s. That's all. 6:1. అసలు మనం డివైడ్ చేయడానికి కూడా నెంబర్ అడిగారు తప్ప నెంబర్ అవసరమే లేదు. రేషియో ఉన్నప్పుడు నెంబర్ కావాలన్నప్పుడు వాడే నెంబర్ ఇవ్వాలి తప్ప అదర్వైజ్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. దట్ ఈస్ 6:2. బట్ 1 point is that నేను ఇంకోటి అడిగాను అందరినీ, ఒకటి చేయమని చెప్పాను. ఏం చెప్పాను? బాయ్స్ అండ్ గర్ల్స్ అన్ని క్లాసుల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ నాకు రేషియో కావాలండి. ఈజ్ ఎనీబడి రెడీ ఫర్ దట్ వన్? చేశారా? ఎనీబడి డన్ దట్ వన్, బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో? చేద్దాం. సరే, ఓకే. ఎస్ అంటే పర్లేదు. నోబడి సెడ్ ఎస్. మర్చిపోయి ఉంటారు. బట్ చేయలేదు సార్, చేద్దాం అనుకుంటున్నాం. Yeah. Now, coming to the next, let us see the next question. If the total number of passed girls in standard 5th is 49 and that in standard 7th is 48, then what is the number of students in standard 5th and standard 7 together? Total number of students, excellent question. 5th and 7th together is how much they said. Okay, so chesarandi, I think done. 260 sir. 260 perfectly got. Confident వచ్చిందా? అవును సార్. Excellent. So ఒకసారి standard 7th is 49, standard 8th is 48. Number of passed girls. So passed girls standard 5th లో 49, standard 7th లో 48. Okay. So if you take that one, ఒకసారి standard 5th లో it is ఎంతమంది passed girls is this part. ఎంత చెప్పారు? 49. Standard 5th is 49 and the standard standard 5th is 49 and the standard 7th is 48. ఇక్కడ 48. అలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఈ ప్రపోర్షన్ ఏంటి అని అంటే let us see 7 out of 7/13 into past is 91%. 91/100 into x is equal to 49. 7/13 ఈ ప్రపోర్షన్ ఇంటూ దేంట్లో ఈ ప్రపోర్షన్ పాస్ ఉన్న వాళ్ళు టోటల్ పాస్ 91% లో వీళ్ళు అన్నమాట ప్రపోర్షన్. కాబట్టి అవుట్ ఆఫ్ ద టోటల్, దట్స్ వై ఇట్ ఈస్ దిస్ 7 1s 7 7s 13 1s 13 7s 7 1s 7. That is x is equal to 100. ఇది and what about the this next one is these girls. These girls are how much means fast గా right ఇప్పుడు చెప్పండి. x into that is 69/100 ఇలా రాద్దాం into దీంట్లో that is 10/13. 10/23 is equal to 48. 23 1s 23 3s, 3 1s 3 16s, 10 1s 10 10s. So it is x is equal to 160. So total is how much? 100. అక్కడ ఇక్కడ 160. సార్ 91/100 69/100 ఎందుకు వేసుకుంటున్నాం సార్? 91/100 అంటే 100 అని ఎందుకు వేసుకుంటున్నాం సార్ కింద? అది పర్సంటేజ్ కదా. ఇక్కడ చూడు, ఇక్కడ ఇది ఇక్కడ 91% ఇవన్నీ పర్సంటేజ్. అంటే ఇందాక దాంట్లో 2/5 into 20 3/5 into 80. ఎస్, అక్కడ కూడా ఉంది పర్సంటేజ్ ఉంది, కాకపోతే కామన్ గా ఉందని తీసేసాం. 2/5 సంథింగ్. ఇది ఇప్పుడు
ఏ క్లాస్ అది 10th క్లాస్ కదా 3/5 3/5 that is 3/5 into 80 వేసాం కదా 80/100 into ఆ నెంబర్ సమ్ ఎక్స్ ఆర్ వై అంతే కదా టోటల్ ఇది నెక్స్ట్ దానికేమో ఇక్కడ పెయిడ్ గర్ల్స్ ఆర్ 2/5 into 20/100 into y. ఇక్కడ కామన్ థింగ్ ఈస్ y is cancelled 100 also cancel. అదే అన్నమాట కాన్సెప్ట్. ఓకే. సో యు అంటే ఒకసారి మీరు దాని మీద ఒక ఎప్పుడైనా సరే ఇలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం గుడ్ you have done well. Let us go to the next one. So your answer is what? 260. Okay. Then the next one is see మీ దగ్గర రెడీగానే ఉంది కదా క్వశ్చన్స్ అన్ని రెడీగానే ఉన్నాయి కదా ఐ థింక్ what is the ratio? What is the ratio of total students of standard 6th and standard 9th? If the number of passed boys in standard 6th and standard 9th is 60 and 72 respectively. ఇది ఒక మంచి అంటే సేమ్ అదే స్టైల్లో వచ్చింది. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ స్టాండర్డ్ 6th అండ్ స్టాండర్డ్ 9th ఒకసారి ఫాస్ట్ గా చేయండి. మీ స్టాండర్డ్ గా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డెరివేషన్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ కాంపౌండ్ రేషియో అంటాం వీటిని. ఆ విషయం చాలా మంది తెలియదు. బట్ పాయింట్ ఈస్ ఇట్ ఇస్ ఏ కాంపౌండింగ్ ఆఫ్ రేషియో మీన్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషియోస్. So number of boys, passed boys in 6th and 9th is 16. 6th boys. So 6th boys. This is a question is not. We are 1 mark ahead of so many lakhs of people. Right. 6th number of boys passed. Number of boys passed. Go to the ఇలా సెలెక్ట్ చేసుకో 9th బాయ్స్ 9th నెంబర్ ఆఫ్ బాయ్స్ 9th బాయ్స్ వీళ్ళు ఎంత అంటున్నారు 5 is nothing but they say 60 అండ్ ఇదేమో 72. Is it one is to one? Okay. Good. ఒకసారి దిస్ ఈస్ నథింగ్ బట్ ఎట్లా చెప్పాలి టోటల్ 6th క్లాస్ లో ఎక్స్ మెంబర్స్ ఉన్నారు అనుకుంటే ఆ ఎక్స్ లో పాస్ అంత 84%. వీళ్ళలో బాయ్స్ పాస్ ఎంత 5 out of 7. దట్స్ ఆల్. సో 5/7 into 84/100 into x is equal to 60. అంతే సాల్వ్ చేయండి. అలాగే ఇది కూడా దీనికి కూడా ఎక్స్ కాకపోతే వై అని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 9th క్లాస్ లో వై మెంబర్స్ వై స్టూడెంట్స్ అందులో 96% పాస్ అయితే అందులో మళ్ళీ 3:3/4 మంది బాయ్స్ ఉంటారు. ఆ బాయ్స్ 70. సో ఎట్లా that is 3/4 into 96/100 into x that is 70. So straight away hundreds. ఇది వేరు ఇది వేరు. 7 1s 7 1s 7 2s 12 1s 12 5s 5 1s 5 1s. Again x is equal to 100 here. ఇక్కడ that is 4 1s 4 24 24 1s 24 3 1s. ఓకే x is equal to 100. క్వశ్చన్ అడిగింది ఏంటి రేషియోనా? ఓహో
రేషియో అడిగారా? ఓకే. 1 point. ఓకే. ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్. ఒకసారి రాసేసుకోండి అది రాసేసుకోండి. ఓకే. ఒక్కసారి ఈ పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ వన్. యాక్చువల్గా అడిగిందండి నెంబర్ ఆఫ్ బాయ్స్, రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ పాస్ కదా, నెంబర్ ఆఫ్ బాయ్స్ పాస్. ఇక్కడ ఇది that is in the 6th standard and 9th standard. Now ratio of number boys pass the 5 parts boys pass. Ikkada 9th is 3 parts. Okay. Ikkada will out of what? 60 is out of what? Out of 60, and this is out of 70. See, my ratio రాయాలన్నప్పుడు డైరెక్ట్ గా మీరు ఏం చేసేయచ్చు అంటే without finding the number, that is 6th by 6th class by 9th class ratio is equal direct 60 into 84 into 5 by 7 by 72 into 96 into 3 by 4. ఇలా చేసేయచ్చు. That is right. ఇక్కడ 7 ones 7 12s, then 4 ones 422. Okay, so it is మీరు ఇక్కడ 12 ones 12 twos 12 5s 12 6s still ఇంకా still to go చూసుకొని ఇక్కడ is it exactly done? 60 into 84 into 5 by 7, 72 into 96 into 3 by 4 కాబట్టి into 3 అక్కడ into 4 అంతే. సో ఈ పద్ధతిలో కట్ చేసేయండి రైట్. 12 5s 12 6s again 7 months 7 1s 7 2s 6 1s 6 2s. Right now 2 1s 2 48s. Or not, it is something that I made some bit. తీసుకోవడం తప్పు తీసుకున్నాం. 6th and 9th అంతే. There is total is 72. Have you got with this ratio everyone? 6th by 9th ఒకసారి ట్రై చేయండి, అదే రావాలి కదా. Without finding number, again I will do that one. 6th one, this is right. 6th month 6th class ఎంతమంది? There is number of okay right. ఇది టోటల్ నెంబర్ కాదు కదా, టోటల్ నెంబర్ కాదు రైట్. ఓకే, దట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ దిస్ వన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ స్టాండర్డ్ 6th and standard 9 if the number of passed students in 6th and 9th is 16? Okay, fine right. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ దట్ ఈస్ పాస్ స్టూడెంట్స్ వాళ్ళు అంటే ఇక్కడ ఓకే ఐ మేడ్ ఎ మిస్టేక్ రైట్. దట్ ఈస్ చూడండి ఇక్కడ 5th one ఈ పాస్ట్ ఈస్ హౌ మచ్ ఇట్ ఈస్
60. And ninth pass, this part is 72. నేను total లో అనుకున్నాను. This is not total. This is దీంట్లో కాబట్టి వాట్ యూ కెన్ సే ఇస్ వీళ్ళు ఎక్స్ అనుకొని వీళ్ళు వై అనుకుంటే ఎక్స్ ఇంటూ 84 ఇంటూ 5/7 by y into this one 96/100 into 3/4 is equal to what ratio అంటే 60/70. Now it is see x by y కావాలి మనకు అంతే 7 ones అది ఎంత ఉందో అవసరం 12 ones 12 5s 5 ones 5 ones that's all here 4 ones 4 24s 24 ones 24 3s 3 ones 3 ones cancel x by y is how much 1/1 that means x is to y is 1 ఇలా stretch చేసేయచ్చు without finding the number మళ్ళీ నెంబర్ కనుక్కొని మళ్ళీ చేసే బదులు stretch you can do రైట్ కొంచెం జాగ్రత్తగా ఇది ఒకసారి సపరేట్ రాసి పెట్టుకోండి తర్వాత మీరు ఎక్స్ చేసేటప్పుడు సెకండ్ మెథడ్ అని చేయండి ఓకే నౌ ఇప్పుడు let us go with the next question. Good morning, sir. Good morning, good morning. సార్ ఇందాక దాంట్లో x 100 y 100 వచ్చింది కదా సార్. అవును మరి అది అట్లా అక్కడ నుంచి ఎట్లా డ్రా చేస్తారు? అక్కడ మనం ఏం చేసామంటే ఒకసారి అది కూడా సేమ్ ఫార్ములా సార్. అది కూడా ఫార్మాట్ సేమే. అక్కడ ఏం చేసామంటే టోటల్ ఎక్స్ లో ఎక్స్ అక్కడ తీసుకున్నాం వై తీసుకున్నాం కదా ఏం లేదు సింపుల్ థింగ్ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే సి అక్కడ లక్కీగా ఏమైందంటే ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఈ క్లాస్ ఏ క్లాస్ 6th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళు ఎక్స్ అనుకున్నాము వీళ్ళ వై అనుకున్నాం కదా అంతేనా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ ఇక్కడ వై అనుకున్నారు కదా సో వి డోంట్ వాళ్ళు అడిగింది ఏంటి రేషియో అడిగారు ఎక్స్ ఇస్ టు వై అడిగారు రేషియో కదా బట్ మనకి యాక్చువల్గా ఏమొచ్చిందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కదా 100 is equal to 100. What is x by y then? 1/1. Adi. That's why it is x is to y is 1:2. Clear? ఇదన్నమాట. So anytime whenever మీకు రేషియో కావాలంటే రైట్ a by b చేయాలంటే a is equal to b అయి ఉంటే సపోజ్ డెఫినెట్ గా a by b is equal to 1:1 అవుతుంది or 1/1 or 1. If the ratio is between any two quantities, if the ratio is 1, means those two quantities are equal అని అర్థం. ఈ డిస్కషన్ ఈ రోజు మనం చేయబోతున్నాం అన్నమాట. Imports and exports concept. We have to do that. Now this is understood. Now come to the next question. Yes, entry 23. Okay. The number of students in standard 8th was 125. Find the number of failed girls in that class. Total number of students was 125. ఎన్నో తరగతిలో విద్యార్థుల సంఖ్య మొత్తం 125 అయితే ఆ తరగతిలో విఫలమైన బాలికల సంఖ్యను కనుగొనండి. ఓకే ఫెయిల్డ్ గర్ల్స్. ఓకే ఎంత వచ్చింది 15 రైట్. సో 125 girls లో 8th class అంటున్నారు రైట్. సో విల్ టేక్ దట్ వన్ 125.
అనుకుంటే ఎయిత్ క్లాస్ దీంట్లో నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎయిత్ క్లాస్ టోటల్ గా ఇక్కడే అంటున్నారు 125 ఉన్నారు ఇక్కడ. అయితే ఫెయిల్డ్ గర్ల్స్ కావాలి. నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ గర్ల్స్ అంటే ఇక్కడ ఉన్నారు. ఫెయిల్డ్ గర్ల్స్ అంటే ఇక్కడ. మరి 2 by 7. ఫెయిల్డ్ గర్ల్స్ తీసుకోవాలంటే ఫెయిల్డ్ పర్సంటేజ్ ఎంత ముందు? ఇదేమో పాస్ పర్సంటేజ్. Percentage. సో పాస్ పర్సంటేజ్ 72 అయితే ఫెయిల్ పర్సంటేజ్ ఎంత? 28. సో 125 into 28/100 into then girls are how much? 2 out of 7. 7/1 7/4 4s 5s 4/1 4s. So total how much? 10. Good. Very good. This one. 10. Okay. Then come to the last one. If the total number of students in standard 8th and 6th together is 175, find the number of passed boys in standard 10, 6th. If the total number of students in standard 5th and total ఇచ్చారు ఎవరిది 5th and 6th లో total 175 ఇచ్చారు ఇస్తే find the passed boys in standard 6th. ఒకవేళ 5వ తరగతి మరియు 6వ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 175 అయితే 6వ తరగతిలో ఉత్తీర్ణులైన బాలుల సంఖ్యను కనుగొనండి. ఒకసారి చూడండి, వీళ్ళంతా కలిపి 275 175. ఇక్కడ స్టాండర్డ్ 6th and 5th and 6th. 5th and 6th మొత్తం టోటల్ కలిపి 175. పాస్డ్ బాయ్స్ ఇన్ స్టాండర్డ్ 6th కావాలి. 6th లో పాస్డ్ బాయ్స్ అంటే ఇదిగోండి ఇది కావాలి. This is very important. How much it is? దీంట్లో ఎక్స్ ఉన్నారు అనుకుందాం. దీంట్లో ఎక్స్ ఉంటే వీళ్ళు 175 - 6 ఉంటారు కదా. ఓకే, సో 6th లో 175 - 6 175 - 6 into 84/100 into 5/7 is the answer. So ఎంత 7/1 7/12 60/100 5/1 147, sir. ఎంత 175 into 84/100 అయితే 147 వస్తుంది. అసలు 175 into 84/100 ఎందుకు చేస్తున్నాం? ఓకే మైనస్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ టోటల్ 5th క్లాస్ 6th క్లాస్ కలిపి 175. ఓకే 5th క్లాస్ వాళ్ళు ఎక్స్ అనుకుంటే అప్పుడు 6th క్లాస్ వాళ్ళు 175 - x. ఓకే వీళ్ళకి బ్రాకెట్ లో పెట్టుకోవాలి మనం. బ్రాకెట్ పెట్టుకొని రైట్ దెన్ స్టార్ట్. సో 84/100 into 5/7 మరి 12 5s ఇక్కడ ఇది ఒక పని చేద్దాం. హియర్ 12 5s are 60/100 కాబట్టి 60/100 60% ఆఫ్ 175 - 6. వాడు పర్సంటేజ్ 60 కానీ 1 సైడ్ మళ్ళీ ఎక్స్ ఎంత? వాట్ ఇస్ ఎక్స్? వాట్ ఇస్ ఆన్సర్? ఈ గోట్ అందరికి ఎంత వచ్చింది ఆన్సర్?
ఆన్సర్ రాలా. కెనాట్ బి డిటర్మైన్ చెప్పచ్చు అంటారా? కెనాట్ బి డిటర్మైన్ అని చెప్పచ్చా? ఓకే, గుడ్. సి ఇక్కడ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ టోటల్ స్టూడెంట్స్ ఎంత ఇచ్చినా సరే సపరేట్ గా కనుక్కోవాలంటే వి కాంట్ డూ దట్. సపరేట్ గా ఎవరన్నా పాస్డ్ బాయ్స్, పాస్డ్ గర్ల్స్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ ఏం కనుక్కోవాలన్నా కష్టమే, రాదు. కానీ ఇంకొక రూట్ ఉంది. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఇక్కడ ఏ మాత్రం ఎనీథింగ్ రేషియో బిట్వీన్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఏ పార్ట్ లో ఇచ్చినా యూ కెన్ గెట్ ద ఆన్సర్ విత్ 175. 175 టోటల్ అని చెప్పచ్చు, ఫైన్. బట్ ఇంకొక రేషియో లింక్ చేయాలి. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లింక్ చేస్తే మాత్రం వస్తుంది తప్ప కంబైన్డ్ గా ఇచ్చినప్పుడు ఇంకేమి ఇవ్వకుండా వీళ్ళ మధ్య ఏ రిలేషన్ ఇవ్వకుండా ఉంటే మాత్రం ఎప్పుడు వస్తుంది అనేది మళ్ళీ అగైన్ విల్ గో విత్ నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ వేరే తర్వాత చేద్దాం. బట్ హియర్ యూ వోంట్ గెట్ ద ఆన్సర్. ఎప్పుడు వస్తుంది ఆన్సర్ అంటే ఓన్లీ సిక్స్త్ క్లాస్ సపరేట్ చెప్పాలి. 100 మెంబర్స్ ఉన్నారు, సెవెంత్ క్లాస్ లో 75 మెంబర్స్ ఉన్నారంటే అప్పుడు చెప్పచ్చు తప్ప, లేదా ఈ క్లాస్ లో 175 కదా, మొత్తం 175 అండ్ ద రేషియో ఈజ్ 3:4. 3:4 రేషియోలో ఉన్నారంటే అప్పుడు చెప్పచ్చు. ఓకే, సో దెన్ ఓన్లీ యూ కెన్ సే ద ఆన్సర్, అదర్వైజ్ యూ కెనాట్ సే. నెంబర్ అడిగారు కాబట్టి నెంబర్ ఖచ్చితంగా టోటల్ నెంబర్ అనేది ఛాన్స్ లేదు. సో దట్ ఈస్ ఓన్లీ ద ఛాన్స్ ఈస్ కెన్ డూ ఓన్లీ విత్ here you cannot get the answer. Any doubt here? Anybody? ఇప్పుడు నేను 8th క్లాస్ లో 280 ఉంది, 280 ఉన్నారని చెప్తాను. కెన్ యూ గివ్ ద ఆన్సర్ ఫర్ గర్ల్స్ పాస్ట్? నెంబర్ ఆఫ్ గర్ల్స్ పాస్ట్ చెప్పచ్చా? ఎనీబడి? 8th క్లాస్ లో 280 ఉన్నాం. నెంబర్ ఆఫ్ గర్ల్స్ పాస్ ఇక్కడ నేను కెన్ ఐ గెట్ ద ఆన్సర్? Yes. Then if 280 members 8th క్లాస్ లో ఉంటూ పక్కనే ఉన్న ఇంకొక రేషియో సపోజ్ 1:2 ఇస్ దేర్, ఇక్కడ 1:2, ఇక్కడ 1:2 గర్ల్స్ ఉన్నారు, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్. కెన్ ఐ గెట్ ద ఆన్సర్ ఫర్ గర్ల్స్ ఫెయిల్డ్ ఇన్ 8th, 9th, ఇన్ ద 5th క్లాస్? 8th లో 280 ఉంటే వీళ్ళని కనుక్కోవచ్చా? లేదు. కనుక్కోలేం కదా. కనుక్కోలేనప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ డిటర్మైన్ అబౌట్ ద టోటల్ నెంబర్ ఆర్ పాస్డ్ స్టూడెంట్స్, టోటల్ పాస్డ్ ఆర్ బాయ్స్ పాస్డ్ ఆర్ గర్ల్స్ పాస్డ్ ఆర్ బాయ్స్ ఫెయిల్డ్ ఆర్ గర్ల్స్ ఫెయిల్డ్, ఏదో ఒకటి తెలిస్తే డెఫినెట్లీ కెన్ గెట్ ద ఆన్సర్, అదర్వైజ్ యూ కెనాట్ గెట్ ద ఆన్సర్. అదనమాట లైసెన్స్ ఆఫ్ దట్. ఓకే, అయితే నేను అడిగింది ఐ థింక్ ఎవరిబడి క్లియర్ అబౌట్ దిస్ వన్, రైట్? Is it okay everyone? Any doubt? Nothing, no? Okay. ఇప్పుడు I want in this one, right? 5th class లో can you give the boys and girls ratio? Total boys and total girls ratio. Right, that one. Find the అక్కడ యాడ్ చేసిన క్వశ్చన్, find the total number of boys and girls ratio. Find the total number of boys and girls ratio in class 10, in class 5th. One is to one. 1:1. 1:1. ఆ రెండు ప్లస్ చేద్దా సార్? పాస్ అండ్ ఫెయిల్డ్. పాస్ట్ ఇంకా నాకు పాస్ ఫెయిల్ కాదు, ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలి. అంటే పాస్ట్ బాయ్స్ ప్లస్ ఫెయిల్డ్ బాయ్స్, పాస్ట్ గర్ల్స్ ప్లస్ ఫెయిల్డ్ గర్ల్స్.
ఓకే, ఇక్కడ నేను కూడా అలానే చేశాను సార్. ఇప్పుడు 6:1 వాట్ ఆర్డర్ ఈస్ లక్కీగా భలే వచ్చింది. 2:1 ఈ రెండు యాడ్ చేశారు కదా, 8. ఈ రెండు యాడ్ చేశారు కదా. పర్ఫెక్ట్ రాంగ్ ఆన్సర్ 1:1. ఓకే, ఇది కాదు. ఎందుకు 6:7 దేంట్లో? 6:7 దేంట్లో? 91% లో. 2:1 దేంట్లో? మిగిలిపోయిన దాంట్లో 91 మిగిలిపోయిన 100 లోంచి దాంట్లో. 91 తర్వాత. కాబట్టి చేయకూడదు అలాగే. నేను హోంవర్క్ ఇచ్చిందా రాసుకోవాలి. యూ షుడ్ రైట్ దట్ వన్. ఐ థింక్ అందరికీ వస్తుందమ్మా. 12:13 వచ్చిందా? ఎక్స్ప్లెయిన్. ఓకే, నేను ఒకటి చేస్తాను, మీరు ఒకటి చేయండి. ఇది ఐడియా రాదు కాబట్టి లెట్ us do. ఆల్రెడీ ఐ డిస్కస్ ఎస్టర్డే, ఈవెన్ దెన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ సి టోటల్ బాయ్స్ కనుక్కుంటే, టోటల్ బాయ్స్ ఫ్రాక్షన్ కనుక్కుంటే ఈజ్ ఈక్వల్ టు టోటల్. వీళ్ళు కనుక్కున్న తర్వాత గర్ల్స్ కావాలి అంటే టోటల్ మైనస్ టోటల్ గర్ల్స్, ఆల్ టోటల్ గర్ల్స్. అప్పుడు టోటల్ మైనస్ బాయ్స్ చేస్తే అప్పుడు గర్ల్స్ వచ్చేస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ ఆన్ టోటల్ బాయ్స్. ఫస్ట్ ఫ్రాక్షన్ చూద్దాం. బాయ్స్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ బాయ్స్ పాస్ట్ ప్లస్ బాయ్స్ ఫెయిల్డ్. చూద్దాం. లెట్ us see. బాయ్స్ పాస్ట్ is how much? 6/13 into 91/100% plus failed boys are how much? 2/3 into 9%. Out of some x, ఇది కూడా x టోటల్. ఇప్పుడు చెప్పండి, ఈ ఫ్రాక్షన్ చూడండి ఒకసారి. 13 1s 13 7s 42x/100. ఇక్కడ 3 1s 3 3s 3 2s 6. So it is 42x/100 plus 6x/100, which is nothing but 48x/100. ఏంటది అర్థం? బాయ్స్ ఎంత? 48%. సో 5th క్లాస్ లో బాయ్స్ ఎంత ఉన్నారంటే 48%. వాట్ అబౌట్ గర్ల్స్? ఎంతది? 52 or 62? టోటల్ 100 కదా. 52. 52. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ 4 1s 4 2s 12:4 1s 4 3. ఓకే, 12:13. దీని యొక్క గుడ్ ఇంటర్ప్రిటేషన్. దట్ ఈస్ ద బెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ గ్రాఫ్ ఈస్ దిస్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని 100s కూడా కట్ చేద్దామని ట్రై చేస్తారు. తర్వాత మీరు ఎవరైతే చేస్తారో అలాగా కొంతమంది కట్ చేస్తారు. దీన్ని 2 3s ఉంది, 2 50s ఉంది, అన్ని కట్ చేసేస్తారు. 2 1s 2 50s ఇలా కట్ చేస్తారు. మరి వాళ్ళకి ఎలాగా? రైట్, మీకు ఫ్రాక్షన్ వస్తుంది. సో మీకు ఫ్రాక్షన్ వచ్చినప్పుడు 1 మైనస్ చేయండి. 1 మైనస్ చేస్తే that is whatever the fraction, you will get the remaining fraction. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ వచ్చినాయి అంటే టోటల్ is taken as 1. ఓకే, 1/2 1/3 plus 2/3 is equal to 1. కాబట్టి రిమైనింగ్ ఫ్రాక్షన్ రావాలంటే that is 1 minus 1/3 చేయాలి. ఓకే, బట్ ఆల్వేస్ సేవ్ దిస్ 100 బికాస్ ఇన్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి సేవ్ చేయండి. దాన్ని సేవ్ చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సార్ ఒక్కసారి 6x ఎట్లా వచ్చింది? ఏమా 6x 42x/100. 6x/100 అంటే ఇక్కడ 2, ఇక్కడ చూడండి, ఇక్కడ 2/3 కదా. ఇది 2/3 into 9/100. 2/3 into 9/100. 3 1s 3 3s.
3 2s are 6. Okay. ఇప్పుడు ఒకసారి నాకు కెన్ ఎనీబడి గివ్ ద ఆన్సర్ ఫర్ కొంచెం కన్వీనియంట్గా వెళ్దాం. 9th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టార్ట్. 9th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్. సారీ 9th అన్నా అయ్యో 10th అన్న పోయి 9th అన్న ఒక్క పర్లేదు 9th నో ప్రాబ్లం.
Okay, now come to this one. See this one. Oh, Zabar అని చెప్పేశాడు 5, 6. Zabar give the answer for all of them. రాసుకోండి అక్కడ 12:13, 5th class, 6th class 16:7, 7th class 72:53, 8th class 37:13, 9th class 37:13. సేమ్ వచ్చిందా? Good. And 10th class 11:14. I think Anand got also 10th class 7:14. Yes, perfectly done. Very good, Javar. Right, Adi. So very good. This is what right. Interpreting the data is ఇలా ఉండాలన్నమాట. Now, 10th class 92:8 వచ్చింది. ఒకసారి వెరిఫై చేయి. 11:14 ఆన్సర్. ఇంకా జబర్ అండ్ ఆన్సర్ గివ్ ద ఆన్సర్ మీన్స్ సార్ నాకు 4:6 వచ్చింది 10th క్లాస్. ఇంకా డౌట్ లేదు ఇక్కడ. జబర్ గివ్ ద ఆన్సర్స్ అండ్ అనిజిత యూ కెన్ కన్ఫర్మ్ దట్. ఇంక పర్వాలేదు, ఒకటి నేర్చుకున్నాము, రెండు చేసాం కాబట్టి నో ప్రాబ్లం. యూ అగైన్ వెరిఫై, ఒకసారి వెరిఫై చేసుకొని చేయండి. ఓకే, విల్ గో విత్ మీరు వెరిఫై చేయండి, తర్వాత ఒకసారి వెరిఫై చేసి దెన్ యూ కెన్ సీ దట్ ఆన్సర్స్. ముందు రాసేసుకోండి ఆన్సర్స్ అయ్యి వాట్ జబర్ అండ్ అనిత గివ్. ఓకే, ఎందుకంటే మళ్ళీ దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఇంటర్ప్రిటేషన్. ఇది జనరల్ గా ఫ్రేమింగ్ చేయాలంటే వాళ్ళకి కష్టం, కానీ మనం చేస్తుంది అనమాట ఇది. ఓకే, నౌ కమ్ టు దిస్ గ్రాఫ్. దిస్ వన్ ఇది కొంచెం ఇలాంటి గ్రాఫ్ ఇచ్చారన్నమాట మీకు లాస్ట్ టైం. వాట్ ఈస్ దిస్ వన్? Yes. Okay, such one. Study the following graph and answer the question given below. So, in the graph, in the question, number of students. Number of students from various faculties studying in various colleges. Right? వివిధ కాలేజీల్లో వివిధ ఫ్యాకల్టీలలో చదువుతున్న, ఫ్యాకల్టీ అంటే ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ అనమాట, చదువుతున్న విద్యార్థుల సంఖ్యను చెప్తుంది. ఒకసారి జస్ట్ ఇంటర్ప్రిట్ చేస్తున్నాం, ఒకసారి చూసుకోండి. ఒకసారి ఇక్కడ దిస్ ఇస్ y axis is something number of students, right? Y axis is number of students and x axis lo college ABCD, right? And now arts, commerce, ఇక్కడ చూడండి, blue color is arts, commerce is brown, okay? And this is gray is science. So వీటిలో what is that? How many number of students are there in college C? College C from arts faculty, arts, college C from arts. College C arts is 32. That is 30 and 35 మధ్యలో ఉంది కాబట్టి, ఎగ్జాక్ట్ మధ్యలో ఉంది కాబట్టి you can say it is 32.5. This is the way to interpret. And another one, that is okay, almost all are perfectly got the answer, right? Now let us go to the question. Okkar question choose, then we'll come to this, right? I think I shared the question already. Question shared చేసినట్టు గుర్తు, even then no problem.
Okay, let us go with the first రాసుకోండి. What is the ratio of the number of students from the faculty of arts studying in college C to the faculty of studying in college D? Small interpretation, big, but okay. So you can college C, arts C to arts D. There is. So a point mirror keep in mind. Arts C to arts D. Yeah. $32.5 to 25. 25. Okay. So then. Thirteen is to 10. 13 is to 10. 7. Okay. 13 is to 7. 13 is to 7, 13 is to 10. కొంచెం be cautious. చిన్న ratios ఏవి? Arts C to Arts D. Arts C ఎంత? That is 32.5. Arts D ఎంత? Arts D is 25. ఈ రేషియో కదా అడుగుతుంది మనం 32.5 is to 30. 32.5 means 325 is to 250. ఇంకేముంది 5 తో 5 sevens 5 5 6 is 30 5 5 is 550 5 13s 5 10s 13 is to 10. 13 is to 10. అది ఇలాంటి బేసిక్ రేషియోస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు దట్ ఈస్ అందరికీ వస్తాయి, మనకు కూడా రావాలి. ఓకే, నౌ కమ్ టు the next one. Right. Right. What is the average number of students studying in studying in college A from all the faculties together? Right. కొంచెం దీన్ని కాపీ చేసి I want to make here. Sir, what is the average number of students studying? What is the average number of students studying in college A from all the faculties together? అన్ని కళాశాలల నుంచి ఆర్ట్స్ ఫ్యాకల్టీ చెందిన విద్యార్థుల సగటు సంఖ్య. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ గ్రాఫ్ arts faculty means that is all the blue అన్ని యాడ్ చేసి
We need the average. సార్ Hmm. సార్ అది టేబుల్స్ లో 11th and 15th రాలేదు సార్, ఒకసారి చెప్పండి సార్. Tables లోనా? అవును సార్, ఇది కూడా మాకు ఇచ్చేయండి సార్, మాకు మేము చేస్తాం, రాకపోతే మేము మీకు చెప్తాం సార్. ఇది బెటర్ అది, దట్ ఈస్ సో ఇది ఒకటి చేసేసారు, యావరేజ్ చేస్తారా? యూ హ్యావ్ డన్ దట్ వన్. ఇవి చేసేసారా? ఈ క్వశ్చన్ అయిపోయిందా? 25, 22.5, 32.5 and 25. Okay. By 4 చేసి that is how much you got? By 3 కదా సార్? By 3 కదా? 3 colleges. By 3 or by 4? 3 colleges ఉన్నాయి కదా సార్? ABCD కదమ్మా, ABCD. ఓకే. Faculties are 3 but colleges are 4, by 4. I think it comes around 26,000, 26,500. You will get some change. Okay, none of these are the 26,250 was the answer. What is the doubt you got? Which one you got the doubt? టేబుల్స్ లో 11th and 15th సార్. Tables లో 11th లో 25% ఇంక్రీజ్ అని వచ్చింది, ఆన్సర్ లో 33% ఇంక్రీజ్ వచ్చింది. 15th అయితే మొత్తానికి రాలేదు సార్ నాకైతే. ఎక్కడ 15th అంటున్నావా? అవును సార్, టేబుల్స్ లో. 1 second, మీకు లెవెన్త్. అవును సార్, 11th and 15th. 11 and 15. Okay. You see, ఇదే కదా? What was the percentage increase in production of F type car from 2000 to 2003? I gave the answers. Answers చూస్తున్నావా? Have seen the answers? నాకు 25% ఇంక్రీజ్ వచ్చింది, ఆన్సర్ 33% ఇంక్రీజ్ అని ఉంది. Okay. Let us see whether it is right or not. What about Anandita? You got 33% వచ్చింది. వచ్చిందా? Let us see what happens. The question is, what was the percentage increase in the production of F-type car from 2002 to 2003? Good. So 2002 to 2003 F-type cars సంబంధించి percentage increase ఎలా చెప్పాలి? That is here. F-type car ఎలా ఉంది? We have seen that is F-type car. This is the F-type car. 2002 to 2003. 120 నుంచి 160 కి it has gone. From 120 it has increased to 160. How much increase? 40 increase. 40 from where? Percentage increase. Percentage increase అంటే initial value.
120 తీసుకోవాలా 160 తీసుకుంటావా? 120 తీసుకో. 40/120 సార్ నేను 120 తీసుకున్నాను. 160 తీసుకున్నాను. సార్ 160 తీసుకున్నాను. ఎందుకు రాలేదు? Percentage, what is, how you will take that one? So percentage increase or percentage decrease. Percentage increase means increase by initial value into 100 or previous year into 100. Percentage పెరుగుదల శాతం is equal to పెరుగుదల by తొలి విలువ ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఎప్పుడైనా ఇనిషియల్ వాల్యూ మీద ఉండండి. నేను ఎప్పుడు ఫైనల్ వాల్యూ అసలు ఇవన్నీ కాన్సెప్షువల్ ఎర్రర్స్, మనం అస్సలు పొరపాటు కూడా చేయకూడదు. రైట్. సో 1/3 దట్ ఈస్ 33 1/3%. యాక్చువల్ ఆన్సర్ 33 1/3%. కాకపోతే అక్కడ ఉన్న పాసిబుల్ ఆన్సర్స్ లో 33 ఇస్ ద నియరెస్ట్. అంతే. ఇంకా స్టిల్ జబర్ గాట్ సమ్ డౌట్. ఇంకోటి ఏదో చెప్తున్నావు చెప్పాలి. వాట్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్? 15. ఓకే. What is this one? In 2001, production of which type of car was approximately 41% of the production of type A in the preceding year? Oh, కొంచెం టిపికల్ కేసు. 2001లో 2001లో ఏ రకం కారు యొక్క ఉత్పత్తి మునుపటి సంవత్సరంలో టైప్ ఏ యొక్క ఉత్పత్తిలో సుమారు 40% ఉంది. అంటే టైప్ ఏ కార్ ప్రిసీడింగ్ ఇయర్ లో, అంటే 2001 కాకుండా టైప్ ఏ కార్ 2000 లో 41% ఎక్స్ట్రా ఎక్కడ ఉంది? అసలు ముందు టైప్ ఏ కార్ ఎంత ఉంది చూద్దాం. లెట్ us see 2001. ఓకే, గుడ్ క్వశ్చన్. 2001 టైప్ ఏ కార్ ఎంత? 2001 టైప్ ఏ కార్ 175. Right. So is it question is clear? Is it ఇంకోసారి క్వశ్చన్ చదువు. You write the question. అందరూ క్వశ్చన్ రాసుకోండి. In 2001 సంవత్సరం production of which type of car was approximately 41% of the production of type A car in the preceding year? So type A car in the preceding year means 2000. Type A is 2000 is 2 in 2000. That is 2000 లో 180 ఉంది. 41% అంటే 180 లో 41%. 180 లో 41% అంటే ఏది? వాళ్ళు అడుగుతుంది డేటా ఆఫ్ 2001. కానీ ఎలా ఉంది డేటా ఆఫ్ 2001 ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఎస్ సిరీస్ 1 కొంచెం టిపికల్ గా ఉన్నాయి క్వశ్చన్స్. గుడ్. ఇన్ 2001లో ప్రొడక్షన్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ కార్ వాస్ అప్రాక్సిమేట్లీ 41% ఆఫ్, ఇది రాసుకోండి, 41% ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ టైప్ ఏ ఇన్ ద ప్రిసీడింగ్ ఇయర్. ప్రిసీడింగ్ ఇయర్ లో టైప్ ఏ కార్ లో 41%, అది 2001 లో ఉండాలి. రైట్. సో let us take preceding year is what? 2001 ki preceding year is what? 2000. 2000. సో 2000 సంవత్సరంలో టైప్ ఏ కారు ఎంత ఉంది? 2000 ఇయర్ లో టైప్ ఏ కార్ ఎంత ఉంది? 180 ఉంది. ఎస్. ఈ 180కి రైట్, దిస్ 180, ఈ 180కి 41% చెప్పాలి. దీంట్లో 41% ఉందంట. అంటే 180 41% ఆఫ్ 180 is how much? 40% అయితే 18 4s ఎంత? 72. రైట్. 720 అని చెప్పొచ్చు, ఆర్ 72. అండ్ జస్ట్ 1% కాబట్టి 738 ఎంత?
73.8 వస్తుంది సార్. 73.8 అంటే 74 వేసుకున్నాం, అప్రాక్సిమేట్ 74. మరి 2001లో 74 ఎక్కడ ఏ దానికి ఉంది? 2001లో which type of car is having 74? It is P type. Clear? Okay, understood everyone? అందరికి అర్థమైనట్టునా? ఎస్ సార్. ఓకే, రైట్, గుడ్. సో ఇది కొంచెం టిపికల్ కేస్, బట్ వన్స్ పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ దిస్ ఈజ్ ఓకే, కొంచెం ఈజీగానే చెప్పచ్చు. నా ఇంకా స్టిల్ యాక్చువల్లీ మనం మిక్స్ గ్రాఫ్స్ చేద్దాం అనుకున్నాం, లైన్ గ్రాఫ్ లో కూడా ఒకటి ఉండిపోయింది, రైట్? బట్ ద టైమ్ ఇస్ నేను ఒక పని చేస్తాను, లైన్ గ్రాఫ్స్ ఐ థింక్ ఐ ఫార్వర్డెడ్ లైన్ గ్రాఫ్స్, నో, లైన్ గ్రాఫ్ అండ్ మిక్స్ గ్రాఫ్స్ నేను ఫార్వర్డ్ చేస్తాను, రైట్? యూ డూ దట్ వన్, యూ ప్రాక్టీస్ దట్ వన్. మిక్స్ గ్రాఫ్స్ కూడా పంపిస్తాను, చూడండి. చేసిన తర్వాత అప్పుడు మనం విల్ గో విత్ ఒక స్మాల్ ఇంటర్ప్రిటేషన్, లెట్ us గో విత్ వన్ లైన్ గ్రాఫ్ చూసి దెన్ మీరు తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి, రైట్? ఇక్కడ just see, you see here, దీని బేసిక్స్ చెప్తాను, తర్వాత మీరు ఇంటర్ప్రిట్ చేయండి. లైన్ గ్రాఫ్, see here in this one, profit earned by a company over the years. ఒక కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్, రైట్? Now 2001లో see this one, it is having 40 crores. 2002లో 55 crores. 2003లో 50 crores. ఇప్పుడు 2004లో 70 crores. Okay. Now the case is 2001లో నుంచి 2002లోకి how much increase is there? From comparing 2001 and 2002 is 15 crores. 15 crores. 15 కోట్లు ఇంక్రీజ్. కాబట్టి వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఎలా చెప్పాలి? ఇంక్రీజ్ ఇన్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇంక్రీజ్ ఎంత? 15 బై ఇనిషియల్ వాల్యూ ఎంత? 40 ఇంటూ దట్ ఇస్ ఓకే. మరి వీటి ఇలా చేస్తే పర్సంటేజ్ ఇంక్రీజ్ మాక్సిమం ఎక్కడ ఉంది? అసలు పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎక్కడెక్కడ ఉంది? ఎన్ని ఇయర్స్ లో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఉంది? ఇంక్రీజ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 6 years? ఎక్కడ ఇంక్రీజ్ కనబడుతుంది? ఇక్కడ ఒకటి 3 years, 1, ఇక్కడ లేదు, 50 to 70, ఇక్కడ ఉంది, యా, అండ్ ఇక్కడ 30 to 75. దట్ ఈస్ 2005 to 2006, దట్ ఈస్ 30 to 75 ఇంక్రీజ్. వీటన్నిటిలో పర్సంటేజ్ ఇంక్రీజ్ మాక్సిమం ఎక్కడ ఉంటుంది? మాక్సిమం 30 to 75 లో ఉంటుంది. 30 to 75 ఉండడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే బేస్ ఈజ్ లో అండ్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంది. బేస్ ఈజ్ లో, ఇంక్రీజ్ ఈజ్ హై. ఇంక్రీజ్ ఎక్కువ ఉంది, బేస్ కిందకు ఉంది, కాబట్టి 100% వితౌట్ డూయింగ్ క్యాలిక్యులేషన్స్ యూ కెన్ ఫైండ్. సో మీ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చింది. Now your questions given out like this, then you interpret this one. ఒకటి interpret చేయండి మీరు. The questions are, what is the percentage profit in the year 2004 income and okay. Now ఎప్పుడైనా రాసుకోండి, ఒకసారి ఫార్ములా రాసుకోండి. ఇక్కడ అలా వాళ్ళు ఎవరు, కానీ మనం రెడీగా రాసుకోవాలి. You write that one. Profit percent is equal to right.
profit by expenditure into 100. Profit percent is equal to profit by expenditure into, and profit is equal to income minus expenditure. It is understood by everyone. It is a general basic ఒక యాక్సియం అన్నమాట. ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ పర్సెంట్ ఎలా వస్తుంది అంటే ప్రాఫిట్ బై ఎక్స్పెండిచర్ ఉంటాడు, నాట్ ఇన్కమ్. ఇప్పుడు ఇన్కమ్ అని పొరపాటు రాస్తారు, రాయకూడదు. దిస్ ఎక్స్పెండిచర్. దీన్ని బేస్ చేసుకొని యూ కెన్ రైట్ దట్ వన్ అండ్ యూ ఫాలో ఆల్ ద రైట్. యూ కెన్ రైట్ ఆల్ ఆఫ్ దెమ్. మీరు అన్ని ట్రై చేయొచ్చు, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్పెండిచర్. ఓకే, రేషియో అడుగుతారా, అన్ని చేయండి, నో ప్రాబ్లం. యావరేజ్ ప్రాఫిట్ కూడా చేయొచ్చు. ఇన్కమ్, సో ఇక్కడ కూడా డబ్బులు ఇవ్వకుండా కోర్స్ చూడండి. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ. యా, సో ఇవి మీరు చేయండి, రైట్. అండ్ ఫర్ టుడే యూ డూ దిస్ వన్. ఈ లైన్ గ్రాఫ్ మీరు చేసేయండి. ఏ ప్రాబ్లం దాకా చేయాలి సార్? ఏ ప్రాబ్లం నుంచి ఏ ప్రాబ్లం దాకా? మీకు దిస్ వన్ ఉంది లైన్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్స్ ఈ 33 to 37. 37 33 37. ఐ విల్ షేర్ దట్ క్వశ్చన్. అది సెపరేట్ పంపిస్తాను. మీకు ఆల్రెడీ పంపించానా? డేటా షీట్ అని ఒకటి వచ్చింది సార్. మరి వచ్చిందా తేజ మీకు? నిన్న పంపిణీ ఉన్నాయి సార్. నిన్న పంపిణీ ఉన్నాయి కదా. ఓకే, ఐ విల్ సీ దట్ వన్. అందులో ఉందా సార్? దాంట్లో ఉండొచ్చు, లేకపోతే నేను పంపిస్తాను, రైట్. ఈ క్వశ్చన్ 24 వరకే పంపారు. 24 వరకు పంపాను కదా. ఓకే, ఫైన్. ఇది ఇంపార్టెంట్. ఆఫ్టర్ దిస్ వన్ మనం ఇంకొక లైన్ గ్రాఫ్ చేసి దెన్ విల్ గో టు ద టుమారో. మోస్ట్ ప్రాబ్లీ నేను 6:30కి స్టార్ట్ చేస్తాను క్లాస్, బికాస్ అప్ టు 9 మనకి టైం అనమాట. సో బీ షూర్ 6:30 నుంచి చేస్తే మనం కొంచెం కంప్లీట్ చేసేయచ్చు. టుమారో కెన్ కంప్లీట్ అవర్ గ్రాఫ్, రైట్. మీకు ఇంకా అంతకంటే పెద్ద ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమన్నా? ఇప్పుడు మీరు నిన్న పంపించారు కదా సార్ టేబుల్స్. అవును, ఆ టేబుల్స్ చేస్తే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ లో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. 100% వస్తుంది. ఇంకా అంతకు మించి అవసరం లేదు. వాస్తవానికి అవసరం లేదు. కాకపోతే గ్రాఫ్లు కనపడాలి కదా, అందుకని నేను మేకింగ్ దట్. నీకు ఇప్పుడు అర్థమైంది కదా బార్ గ్రాఫ్ ఇంటర్ప్రిట్ ఎలా చేయాలనేది తప్ప. అదర్వైజ్ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. మీకు వచ్చిన టేబుల్స్ లోనే మొత్తం సబ్జెక్ట్ వచ్చేసింది అక్కడ. ఓకే సార్. అయితే స్పెషల్ కేసెస్ లో కొన్ని మిక్స్డ్ గ్రాఫ్స్ చూస్తే మిక్స్డ్ గ్రాఫ్స్ కూడా పంపిస్తాను. ఇంకొకటి రైట్, మీకు ఒక మిక్స్డ్ గ్రాఫ్ పంపిస్తాను. ఇందాక మనం చేసాం కదా బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెయిల్డ్ పాస్ట్, అలాంటి మిక్స్డ్ గ్రాఫ్ ఒకటి పంపిస్తాను, అది కూడా చేసేయండి. ఈ రోజు చేసేస్తే సో దట్ వీ కెన్ సేవ్ అవర్ టైమ్ అండ్ విల్ గో విత్ ఇంకొక 3 గ్రాఫ్లు చేశారంటే హ్యాపీలీ యూ కెన్ డూ. మధ్యలో మనం ఈ మధ్యలో కూడా చిన్న ఏదన్నా స్మాల్ టెస్ట్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది, రైట్. కొంచెం రీజనింగ్ మనం చేసిన తర్వాత అప్పుడు పెట్టుకుందాం టెస్ట్. మధ్యలో ఒక 1-2 పెట్టుకుంటే సో దట్ యూ విల్ బి కాన్ఫిడెంట్ టు గో టు ద ఎగ్జామ్, రైట్. బి కాన్ఫిడెంట్. సార్ ఆ సమ్ సాల్వ్ చేయలేదు మీరు. అది యావరేజ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ టుగెదర్. అవునవును, ఎంత వచ్చింది చేస్తారని నాకు. అవునా, ఓకే. అది దట్ ఈస్ అండర్స్టూడ్ కాబట్టి 26,250 అని చెప్పాను కదా ఆన్సర్. కానీ అది వచ్చింది సార్. 26,000 ఎట్లా వచ్చింది సార్ అది? ఓకే, ఒకసారి చూద్దాం. ఇదే కదా అదే. దీంట్లో కెన్ యాడ్ 31st క్వశ్చన్ యాడ్ చేశాను సార్. ఒకసారి చూద్దాం. రైట్ ఒకసారి చూడండి. 25 ఫస్ట్. దిస్ ఇస్ 25 ప్లస్ 22.5. చెప్పండి. 25 ప్లస్ 22.5 ప్లస్ ఇదంతది 32.5 ప్లస్ ఇదంతా 25.
You see, 25 ఎంత 50. 22.5 and 32.5 is how much? It comes around 55. ఎంత 105. మొత్తం 105 వచ్చింది సార్. 105 is a total. So average is what? Average means what? It is 105 by 4. That's all. So it comes around 104 by 5 something what? 4 2s are 8. 26 1/4 8 25 4 6 are 24. 1 ఇంకో 1 ఉంటుంది. సో 4 2s are 1 అంటే 0 పెట్టుకుంటాం కదా. 4 2s are 8. 2 0 ఎంత సరిపోయిందా? 26.25. 26.25 thousands ఇది. ఆహా. ఓకే 26.25 thousands కాబట్టి 26,000. అంటే ఏకే ఎందుకు తీసుకోవాలి సార్? యావరేజ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ కాలేజ్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ టుగెదర్ అంటే మళ్ళీ ఆర్ట్స్ కామర్స్ కాలేజ్ ఏనా అదే కాలేజ్ ఏం లేదే. అన్ని కాలేజెస్ లో ఏ కాలేజ్ వాళ్ళది కనుక్కోవాలి. అన్ని కాలేజ్ లో ఫ్యాకల్టీ ఆర్ట్స్ ఫ్యాకల్టీ సంబంధించి అన్ని కాలేజీలో యావరేజ్ ఎంత ఉంది? ఓహో ఓకే. మేబీ ఇప్పుడు నీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇది ఇది కాలేజ్ ఏ వాట్ ఇస్ యావరేజ్? కాలేజ్ టోటల్ ఫ్యాకల్టీ 25 plus 25 plus 30 plus 27.5 by 3. by 3 చేస్తే ఎంత వస్తుంది తెలుసా? చూడు ఇక్కడ మెట్లు ఎక్కినట్టు ఎక్కుతున్నాం కదా, ఈక్వల్ గా మెట్లు ఎక్కాం కదా, దాంట్లో మధ్య మెట్టు ఏదంటే 27.5. అదే ఆన్సర్. ఓకే, ఈక్వల్ గా మెట్లు ఎక్కినప్పుడు యావరేజ్ ఇస్ మధ్య మెట్టే అన్నమాట, అలా చెప్పచ్చు. ఓకే, అంటే ఇది కూడా యావరేజ్ ఆఫ్ ఏ ఫ్రమ్ ఆల్ ద కాలేజెస్ టుగెదర్ అంటే అట్లేం సార్? అట్లా రాదుగా. యావరేజ్ కాలేజ్ ఏ యావరేజ్ ఆఫ్ వాట్? యావరేజ్ ఆఫ్ అంటే యావరేజ్ ఆఫ్ ఏ ప్లస్ ఏదో క్వశ్చన్ యావరేజ్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆల్ ద కాలేజ్ టుగెదర్ అని చెప్పాలి, లేదా యావరేజ్ ఆఫ్ కామర్స్ ఫ్యాకల్టీస్ ఫ్రమ్ ఆల్ ద కాలేజ్ టుగెదర్ చెప్పాలి, లేదా సైన్స్ ఫ్రమ్ ఆల్ ద కాలేజెస్. సింగిల్ ఏలో కాలేజ్ ఏలో వాళ్ళు తీసుకోవడం లేదుగా, అంతేనా సార్? యావరేజ్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఫ్రమ్ ఆల్ కాలేజెస్ అంటే ఇంకేముంది? టోటల్ మొత్తం అంతే కదా. అంతే, ఇంకా మొత్తం 25 plus 27.5 plus 30 divided by 3 plus ఇది 22.5 plus 32.5 plus 20 by 3 మొత్తం 4v అట్లా by 3 చేసుకోవాలి. చేస్తే ఏమొస్తుంది? ఆల్ ద 4 కాలేజెస్ లో 3 ఆర్ట్స్ సైన్స్ కామర్స్, ఆర్ట్స్ సైన్స్ కామర్స్, ఆర్ట్స్ సైన్స్ కామర్స్. కాదు, నువ్వు నా పాయింట్ ఎప్పుడు ఎవరు అడగని క్వశ్చన్ అడిగావు నాకు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గివ్ ద క్లారిటీ ఇవ్వడం. ఇప్పుడు నీ పాయింట్ ఏంటంటే, నీ క్వశ్చన్ చెప్పు ఒకసారి మళ్ళీ. నా క్వశ్చన్ సార్, ఇక్కడ ఏ కాలేజ్ ఉంది సార్? ఏ కాలేజ్ లో ఆర్ట్స్ సైన్స్ కామర్స్ అలా 4 కాలేజెస్ లో ఆర్ట్స్ సైన్స్ కామర్స్ వాళ్ళు యావరేజ్ గా ఎంత? 3 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్టులు యావరేజ్ కి మళ్ళీ 4 కాలేజ్ యావరేజ్ చెప్పండి. 3 కాలేజీల యావరేజ్ యొక్క 4 కాలేజ్ యావరేజ్ అలా ఉండదు, అసలు అలా ఉండదు. ఓకే, అలా ఉండదు. నీకు వాట్ యూ కెన్ సే ఇస్ రైట్. సరే, నువ్వు అన్నట్టు ఒక అనుకుందాం కాసేపు. దట్ ఈస్ దీంట్లో యావరేజ్ 1, యావరేజ్ 2, యావరేజ్ 3 కదా, యావరేజ్ 4. నేను అడిగింది ఈ యావరేజ్ 4 లో వీటికి యావరేజ్ అడుగుతున్నావు మళ్ళీ. అట్లా అంటే నేను అనేది ఇప్పుడు ఇది ఉంది, ఏ కాలేజ్ లో ఆర్ట్స్ సైన్స్ కామర్స్ ఉంది, అయితే 25 plus 27.5 plus 30 divided by 3 plus
ప్లస్ 22. ప్లస్ వెయిట్ ప్లస్ అన్నది కాదు, దీని యావరేజ్ వచ్చింది అలాగా, యావరేజ్ 1. నెక్స్ట్ దీని యావరేజ్ కూడా వస్తుంది సంథింగ్ 22.5 సో ఇది ఒక 20/3 వస్తుంది, అంతేనా? by 4 చేసుకోవాలి. ఇక్కడ బై 3 వస్తుంది, మళ్ళీ By ఇక్కడ ఒక 3. బై ఇక్కడ ఒక బై 3 వస్తుంది, ఇక్కడ ఒక బై 3 వస్తుంది, అదే కదా నువ్వు చెప్పేది. ఇప్పుడు యావరేజ్ 2, యావరేజ్ 3 వస్తుంది, యావరేజ్ 4 వచ్చింది కదా. ఇంతవరకు ఆగాలి తప్ప అసలు చేయొద్దా? కింద పైన ఇక్కడ నుంచి కిందకి వెళ్ళకూడదు. దట్ ఈస్ కాన్సెప్చువల్ ఎర్రర్. ఓకే, ప్లస్ చెయ్యాలా వద్దా సార్? అస్సలు చేయకూడదు. యావరేజ్లకి యాడ్ చేయడం అనేది చేయకూడదు. ఓకే, యావరేజ్లకి మళ్ళీ యావరేజ్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని చోట్ల కుదరదు. ఓకే, యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు యూ కెన్ సే దట్ ఈస్ యావరేజ్ ఆఫ్ ద అర్థమెటిక్ యావరేజ్ కెన్ బి ద యావరేజ్ అవ్వచ్చు, హార్మోనిక్ మీన్ అవ్వచ్చు తప్ప హార్మోనిక్ మీన్ రెండు పట్టుకొని మళ్ళీ యావరేజ్ చేయడం అనేది తప్పు. ఓకే, యావరేజ్ ఆఫ్ ద యావరేజెస్ కెనాట్ బి డన్. నాకు అర్థమైంది చెప్పింది. అయితే ఇందులో ఇప్పుడు క్లాస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ పాస్డ్ లేదా పాస్డ్ యావరేజ్ ఈస్ దేర్, ఫెయిల్ యావరేజ్ ఈస్ దేర్, టుగెదర్ ఓవరాల్ క్లాస్ యావరేజ్ ఈస్ దేర్, కంబైన్డ్ యావరేజ్ అంటున్నాను. ఇది చేయొచ్చు తప్ప ఆ క్లాస్ లో ఉన్నదాన్ని చేయొచ్చు తప్ప అదర్వైజ్ ఇలా ఇండివిజువల్ గా ఉన్నప్పుడు చేయడానికి లేనే లేదు. ఓకే, ఎప్పుడు 2008 క్వశ్చన్ అడిగాము నన్ను, 2008 లో ఎగ్జామ్ లో అడిగారు క్వశ్చన్. ఆ డౌట్ అన్నమాట. దట్ ఈస్ గ్రూప్ వన్ లో నీకు వచ్చిన డౌట్ ఎగ్జాక్ట్ గ్రూప్ వన్ లో వచ్చింది అనమాట. చేయొచ్చా చేయకూడదా అని. చేస్తే ఒక్కొక్కడు ఒక రకంగా చేస్తూ ఉంటారు. అది మనం యావరేజ్ కాన్సెప్ట్స్ లో మనం మెయిన్స్ లో చేద్దాం. అది ఇక్కడ వద్దు మెయిన్స్ లో చేద్దాం. ఓకే రైట్. ఓకే, సో రైట్, సో వెరీ గుడ్ డిస్కషన్. బట్ ఐ విల్ సెండ్ ఆ 2 క్వశ్చన్స్ నేను పంపిస్తాను, మీరు కొంచెం చేసేసి యూ ప్లీజ్ కమ్ టు క్లాస్ బై టుమారో 6:30 ఎగ్జాక్ట్, రైట్? ఓకే సార్. ఓకే, 6:30 AM కదా సార్? మార్నింగ్ 6:30. మార్నింగ్ 6:30 స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇస్ ఇట్ ఓకే ఎవరీవన్? రైట్. ఇది అయిపోయిన తర్వాత మనం రీజనింగ్ టాపిక్స్ కొంచెం డైరెక్షన్స్ అవన్నీ కంప్లీట్ చేస్తే కొంచెం వాళ్ళు ఎక్కడెక్కడో థింక్ చేసి వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త చేద్దాం. రైట్, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వన్. రీజనింగ్ టాపిక్స్ లో రేపు నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ డైరెక్షన్స్ అన్నమాట. రైట్, సో టేక్ దట్ వన్. సిలాజిజం ఎందులో వస్తుంది సార్? Syllogism comes in the analytical ability. Syllogism చేద్దాం ఉంటారా? డేటా తర్వాత కొంచెం కంటిన్యూటీ ఉంటుంది. అవునా? ఓకే, నో ప్రాబ్లం సార్. Syllogism చేద్దాం. రైట్, ఓకే ఫైన్, డెఫినెట్గా నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ Syllogism. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, రైట్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. గుడ్ డే సార్.